గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నేటి సరదా వార్తలు చదువుతుంది రామారావు, 10th క్లాస్. ముఖ్యాంశాలు: మదీనాగూడలోని ప్రముఖ హోటల్ లకలకాలో భారీ అగ్ని ప్రమాదం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో కొత్త సినిమా పేరు దోమ. దోమల నివారణకు బంద్ కనుక్కున్న జీవీకే విద్యార్థి అభినవ్. ఈ రోజు ఉదయం మదీనాగూడలోని ప్రముఖ హోటల్ లకలకాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 ఇడ్లీలు నేల మీద పడి అక్కడెక్కడే దుర్మరణం చెందాయి. ప్రక్కనే పెనంలో ఉన్న బోండాలు పెనంలోనే మాడి మసైపోయాయి. దెబ్బతిన్న పూరీలను అమీర్పేటలోని కేర్ హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాయి. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సినీ హాస్యనటుడు బ్రహ్మానందం. ఈ సందర్భంగా ఆయన పిల్లల కోసం కొన్ని పథకాలను అమలు చేసినట్టు తెలిపారు. ఇక నుండి ప్రతిరోజు 8 పీరియడ్స్లో 6 పీరియడ్స్ ఖచ్చితంగా గేమ్స్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. పిల్లలందరికీ ₹2 సినిమా టికెట్ ఇవ్వాలని ఆయన జీవో పాస్ చేశారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు శుభవార్త. దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు కొత్త సినిమా పేరు దోమగా ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దోమ సినిమాలోని ఒక ప్రముఖ డైలాగ్ వినిపించారు. ఎవడు కుడితే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వచ్చి 4 రోజులు చచ్చిపడి ఉంటాడు వాడే దోమ మహేష్ బాబు. భార్య బ్యూటీ పార్లర్కి వెళ్ళేందుకు భర్త మంగళంతో భార్య ఆత్మహత్య. జీవీకే విద్యార్థి అభినవ్ దోమల నివారణకు మందు కొనుక్కున్నారు. ఈ మందును ఎలా వాడాలని మా విలేకరులైన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు. దోమలు ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్ళి దోమలు పట్టుకుని దాని నోట్లో ఒక డ్రాప్ వేస్తే దోమలు వెంటనే గిలగలా పుట్టుకొని వెంటనే తెచ్చుకోమని ఆయన సమాధానం చెప్పారు. ఇప్పుడే అందిన వార్త: టీవీకే స్కూల్లో బాలల దినోత్సవ సంబరాలు అమ్మరాన్ని అంటబోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకోసం అంబరమైన ఆకాశాన్ని ఖాళీ చేయవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.